పప్పుధాన్యాలు ఇవన్నీ కలిసి వేసినట్లయితే ఓన్లీ గ్రాస్ కంటే కూడా దాంట్లో ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది, ఎక్కువ దిగుబడి వస్తుంది. ప్రాక్టికల్గా కూడా మనం చూసాం, యూరియా వేయకపోయినా ద్రవజీవామృతం, ఘనజీవామృతం ఇవి కనుక వేసినట్లయితే ఎక్సలెంట్గా ఉంటుంది క్రాప్. చాలా చోట్ల చూసాం. సో ఈ మెసేజ్ వాళ్ళ ద్వారా వెళ్ళించి ప్రకృతి వ్యవసాయం వైపు కనుక మళ్ళించినట్లయితే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాబ్లము మనం రిజాల్వ్ చేసిన అవుతాము. యూరియా వాడినటువంటి మిల్క్ కనుక మనం తాగినట్లయితే మనకు రాని డిసీజెస్ ఏమి ఉండవు, సర్వ రోగాలు వస్తాయి. యూరియా ఎప్పుడైతే యూరియా ఫీడ్ చేసినటువంటి ఫుడ్ అది తిందో అందరికీ అంత కార్సినోజెనిక్, క్యాన్సర్ కారణం. ఈరోజు చాలామందికి వస్తుంది క్యాన్సర్. ఇటువంటి పాలు తాగడం కానివ్వండి, ఇలా తేడాలు తినడం కానివ్వండి, చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ అన్ని మేము చెప్తూ ఉంటాం. సో ప్రధాన టార్గెట్ పెట్టుకుని ఇటు మనము డైవర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రకృతి వ్యవసాయం వైపు ఈ గడ్డిని, పశువులకు వాడేటువంటి గడ్డిని మళ్లించాల్సినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత ఉంది. ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి డిపార్ట్మెంట్స్, డిఆర్డీఏ కానివ్వండి, ఆర్ఎస్టీ ఇన్ఛార్జీ కానివ్వండి, ఏపీసీఎన్ సిబ్బంది కానీ దాని మెయిన్ టాస్క్ చేసి మీరు కన్వర్ట్ చేశారంటే 11:3:1లో ఉన్నటువంటిది మన మ్యాండేటరీ ప్రకారం ఉండాల్సిన 4:2:1 వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సో తర్వాత బీడు భూములు జిల్లా వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే 5 సంవత్సరాలకు ఇచ్చి ఉన్నటువంటి బీడు భూములు సుమారు 5,000 హెక్టార్లు ఉంది. అదేవిధంగా 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి బీడు భూములు 60,000 హెక్టార్లు ఉంది జిల్లాలో. అదేవిధంగా సంవత్సరంలో ఉన్నటువంటి బీడు భూములు కరెంట్ బ్యాలెన్స్ అంటాము 1,16,000 హెక్టార్లు ఉంది. సో ఎంత నేల బీడు భూముల్లో ఉన్నాయో మీరు ఒకసారి ఆలోచించండి. మీరు సాధ్యమైనంత వరకు చేయగలిగినంత వరకు